అందరికి శరణార్థులు. హనుమత చరిత్రని మనం కొన్ని భాగాలుగా తెలుసుకుంటున్నాం. హనుమతం గురించి చాలామంది పరిశోధన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా హంపి యూనివర్సిటీలో వాళ్ళు థీసిస్ని పిహెచ్డి కోసం కొంతమంది ఔత్సాహికులు పరిశోధనలు చేసి అంటే శాస్త్రం కొన్ని పుస్తకాలని, తర్వాత దేవాలయాల దగ్గర వెళ్ళడం, అదే రకంగా పురాతనమైనటువంటి దేవాలయాలు మనకు సంబంధించి హనుమతానికి అక్కడికి వెళ్ళడం, కొన్ని గ్రంథాలను పరిశీలన చేయడం, కొన్ని శిలా శాసనాలను పరిశీలన చేయడం. సో వీటన్నిటిని పరిశీలన చేసిన తర్వాత ఒక థీసిస్ని రెడీ చేసుకొని వెళ్ళి వాళ్ళు కొంతమంది హంపి యూనివర్సిటీలో ఈ హనుమతాన్ని అధ్యయనం చేశారనమాట. ఆ థీసిస్లో భాగంగా ఒక పిహెచ్డి విద్యార్థి రాసినటువంటి ఒక హనుమత చరిత్ర ఇది. ఎందుకంటే ఇదేం పురాణం కాదు. పురాణం అంటే దాంట్లో కొన్ని కల్పితాలు ఉంటాయి, కానీ థీసిస్ యొక్క కల్పితాలు ఉండవు అనమాట. సో దీన్ని ఆధారంగా మనము హనుమతం గురించి కొన్ని విషయాలు ఈరోజు తెలుసుకుందాం. ఎందుకంటే మనకు హనుమత చరిత్ర చాలా మందికి తెలియదు. అంటే మన కులానికి చెందిన ఇది ఒక కులానికని కాదు, ఇది ఒక జాతి, ఇది ఒక మూల నివాసులు. భారతదేశంలో మూల నివాసులు అనమాట. ఒకే కులం అని కాదు, ఇది చాలా ఉప పంగడాలు, ఉప కులాలు ఉంటాయి. కాబట్టి వీటిని గురించి మనం ఒక శాస్త్రీయమైనటువంటి అధ్యయనం తెలుసుకుని ఇక్కడ రాసింది ఏంటంటే దాదాపు 600 పేజీల ఒక గ్రంథాన్ని వాడు సబ్మిట్ చేయడం జరిగింది యూనివర్సిటీలో పిహెచ్డి కోసం. దీని ఆధారంగా మనం తెలుసుకుంటే ఫస్ట్ చరిత్ర అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చరిత్ర అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. అంటే ఒక చరిత్ర అంటే ఒక దేశానికి చెందిన రాజుల చరిత్ర. అంతేకాదు, కేవలం రాజులే కాకుండా అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజల యొక్క జీవన విధానాన్ని తెలుసుకోవడమే చరిత్ర. అందుకనే మనం ఎప్పుడు కానీ చరిత్రని కేవలం కొన్ని భాగాలనే తెలుసుకున్నాం. భారతదేశ చరిత్ర తీసుకుంటే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము, మొఘలులు రావడము, తర్వాత తురస్కులు రావడము, అలెగ్జాండర్ రావడము, మళ్ళీ ఇక్కడ ముస్లిమ్స్, తర్వాత బ్రిటిష్ వాళ్ళు రావడం, ఇది మనం తెలుసుకున్నాం. ఇది చరిత్రగా మనం చదువుకుంది. వాస్తవానికి ఇది కాదు చరిత్ర అంటే. అందుకని శ్రీశ్రీ చెప్తాడు కదా, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరని ప్రశ్నిస్తాడు ఆయన. అంటే ఆ కూలీల చరిత్ర నిజమైన చరిత్ర అని. అదే రకంగా భారతదేశ చరిత్ర ఏందో మనం తెలుసు. భారతదేశ చరిత్ర ఎట్లా నిర్మాణమైంది అన్నప్పుడు ఒక దేశ చరిత్రనే మనం కేవలం ఆ రాజుల పరిపాలన ఆధారంగా కాకుండా అక్కడ రాజుతో పాటు ఆ ప్రజల యొక్క కళ, ధర్మం, అంటే వాళ్ళ మతం, వాళ్ళ యొక్క సాహిత్యం, వాళ్ళ యొక్క సంస్కృతి, ఇవన్నీ తెలుసుకుంటేనే చరిత్ర అని మనం చెప్పవచ్చు. ఈ రకంగా ఒక దేశ చరిత్రని సామాన్య ప్రజల యొక్క చరిత్రగా మనం భావించాలి తప్ప కేవలం కొంతమంది రాజుల యొక్క చరిత్ర కాదు. అక్కడ ఎవరు జీవించినారు అంటే ఆ ప్రదేశంలో ఎవరెవరు జీవించినారు, వాళ్ళు అనుసరించినటువంటి ధర్మం ఏంది, వాళ్ళు నిర్మించిన కళ ఏంది, వాళ్ళు ఎదిరించినటువంటి సమస్యలు ఏంటి, వీటన్నిటిని మనం తెలుసుకోవడమే నిజమైన చరిత్ర. ఈ రకంగా భారతదేశ చరిత్ర మనం చూస్తే కనుక రాజవంశాలని ఆధారంగానే ప్రజలని తెలుసుకోవాలనుకుంటే రాజవంశాలు అనేవి ఒక అస్థి పంజరాలైతే ఆ ప్రజలు రక్త మాంసాలు అని చెప్తాడు. అంటే ఆ రక్త మాంసం లేకపోతే అస్థి పంజరానికి విలువ ఉండదు. సో ఈ రకంగా మనము రాజకీయ మరియు సాంస్కృతిక ఇవి రెండు కూడా అధ్యయనాల్ని మనము చేస్తే తప్ప మన నిజమైన చరిత్ర తెలియదు అనమాట. ఇక్కడ చరిత్ర యొక్క అధ్యయనం ప్రకారం సామాన్య ప్రజలు ఏ రకంగా జీవించారు, వీళ్ళ యొక్క ధర్మము, సమాజము, కళ, సంస్కృతి, ఇవన్నిటి గురించి మనం చూసుకుంటే మొట్టమొదట భారతదేశానికి ఆర్యులు రాకపూర్వమే మనకు మతం అన్నప్పుడు ఆర్యులతో ప్రారంభమవుతుంది అని చెప్తాం.
మన మతం ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది? హిందూ ధర్మం అంటే ఇప్పుడు చెప్పే సనాతన ధర్మం అని ఏదైతే అంటున్నారో వాటిని వేదాలతో ప్రారంభిస్తారు. మన చరిత్రకారులు కొంతమంది మన యొక్క హిందూ ధర్మాన్ని, కానీ హిందూ ధర్మం అనేది ఎక్కడా లేదు. వాస్తవానికి హిందూ ధర్మం కాదు, హిందూ అది ఒక ప్రదేశం అనమాట. హిందూ అనేది ఒక ప్రదేశం. సింధు నదిని హిందూ అని పిలుస్తూ అప్పుడున్నటువంటి పారసీకులు, పర్షియన్లు హింద్ అయింది. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే హిందూ అనే పదం ఒక తిట్టు పదం అంటారు. జెండ్ అవస్థ అనే గ్రంథంలో వీళ్ళు పార్సీలు ఉంటారు కదా, పార్సీల యొక్క పవిత్రమైనటువంటి గ్రంథం జెండ్ అవస్థ. ఈ జెండ్ అవస్థలో ఏం చెప్తున్నారంటే హింద్ అనేవాళ్ళు అంటే నల్లటి వాళ్ళు అని అర్థం. నల్లటి వాళ్ళు అని బహుశా అప్పుడున్నటువంటి ద్రావిడులను దృష్టిలో పెట్టుకొని అన్నీ ఉండొచ్చు. మనమంతా ద్రావిడం కాబట్టి నల్లగా ఉంటాం, ఆర్యులు తెల్లగా ఉంటారు అని చెప్పడం. సో ఆ రకంగా హిందూ అనేది ఒక తిట్టు పదంగా చెప్తున్నారు. కాబట్టి అది ఒక ప్రాంతానికి పరిమితమైనటువంటి పదం హిందూ. కాబట్టి హిందూ మతం అనేది లేదు. అయితే దాన్ని హిందూ మతంగా తర్వాత పదాన్ని వాడినారు మతం అనే ఒక అర్థంలో. మొదటిది ఆర్యులు వచ్చిన తర్వాత వైదిక ధర్మం వచ్చింది. అదే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది, ఇదే మొదటి ధర్మం అని చెప్తారు, కానీ వాస్తవం అది కాదు. ఎందుకంటే ఇక్కడ ఆర్యులు రాకన్ పూర్వమే, భారతదేశంలో ఆర్యులు రాకపూర్వమే ఇక్కడ కొంతమంది ప్రజలు నివసించారు. వాళ్ళది నిజమైనటువంటి భారతదేశ సంస్కృతి అని చెప్పడం. ఎవరున్నారు ఇక్కడ అప్పటికి? ఆర్యులు రాకన్ పూర్వం ఇక్కడ నాగులు ఉన్నారు, అంటే గిరిజనులు ఉన్నారు, అలాగే ద్రావిడలు ఉన్నారు, ద్రావిడ జాతికి చెందిన వాళ్ళు ఉన్నారు అనమాట. సో వీళ్ళని ఏం చేశారంటే ఈ ఆర్యులు వచ్చిన తర్వాత వీళ్ళ సంస్కృతిని, ఇక్కడ ఉన్న మూల నివాసుల యొక్క సంస్కృతిని ఒక క్షుద్ర సంస్కృతి అని, క్షుల్లక ఆచరణ అంటే ఒక మౌఢ్యాచారాలుగా తీసివేశారంట వైదిక సంస్కృతి వాళ్ళు. అంటే వైదిక సంస్కృతియే నిజమైనటువంటి సంస్కృతి అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. అప్పుడున్నటువంటి ఈ సంస్కృతిని కొంతవరకు నాశనం చేశారు, కొన్ని గ్రంథాలను కూడా నాశనం చేసినారని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ రకంగా ఇక్కడ ఆ రోజుల్లో ఈ భారతదేశంలో బహుదేవతా ఉపాసన జరిగింది. బహుదేవతా ఉపాసన అంటే బహుళ దేవతల్ని పూజించేవాళ్ళు. అంటే మనిషి మొట్టమొదట చెట్లని పుట్లని పూజిస్తూ వచ్చినాడు. దాని తర్వాత నదుల్ని, సూర్యుడిని, చంద్రుడిని కూడా పూజించినట్టుగా కొన్ని ఆధారాలు ఉన్నాయి. అయిన తర్వాత మనిషి రూపంలో పూజించాలి అన్నప్పుడు మొట్టమొదట మన భారతదేశంలో పశుపతి అంటే శివుని ఆరాధించడం ప్రారంభించారు. పశుపతి ఎక్కడది? సింధు నాగరికతలో పశుపతి అనే దేవుణ్ణి పూజించడం జరిగింది. దాంతోపాటు అమ్మ తల్లిని పూజించారంటే స్త్రీని పూజించారు. శివలింగారాధన ఉన్నట్టుగా చరిత్ర చెప్తా ఉంది. లింగధారణ చేసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారని చెప్పడం జరుగుతుంది. సో ఈ రకంగా ఇక్కడున్నటువంటి మూల నివాసుల యొక్క సంస్కృతిని ఆర్యులు కొంచెం తక్కువగా చూడడం, ఇది క్షుద్ర, ఇది మూఢాచారాలు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అనేక ప్రయత్నాలు చేసినారు, ఈ సంస్కృతిని నాశనం చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కొంతమంది మూల నివాసులు తమ సంస్కృతిని అలాగే అట్టి పెట్టుకున్నారు, వదులుకోకుండా. ఎంత దాడి జరిగినప్పటికీ కూడా, ఎలాంటి ఇబ్బందులున్నా, సంస్కృతి పైన దాడి జరిగినా వాటిని ఇప్పటికీ కూడా మనము పాలన చేస్తూ వచ్చినారన్నమాట. అంటే ఈ సామాజిక విధి విధానాలు, ఆచార సంప్రదాయాలు ఇవన్నీ కూడా వదులుకోకుండా వాటిని కాపాడుకుంటూ రావడం జరిగిందన్నమాట. ఇది ప్రాచీనం, అంటే మన ఆర్యులు రాకముందు మన వాళ్ళు ఉన్నటువంటి ఇవన్నీ ఈ ఆచారాలు సంప్రదాయాల్ని అలాగే నిలబెట్టుకుంటూ వచ్చారు. ప్రాచీన భారతదేశంలో మూల నివాసులు కురుబలు, అంటే హాలు మతస్థులు. వీళ్ళకి ఒక భవ్యమైన దివ్యమైన పరంపర ఉంది అన్నమాట. మొట్టమొదట పశుపాలన ప్రారంభం తర్వాత కురుబల యొక్క చరిత్ర ప్రారంభమవుతుంది. అంటే పశుపాలన ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడు మన యొక్క చరిత్ర ప్రారంభమవుతుంది. ఎందుకు ఇదంటే, మొట్టమొదట మనిషి అడవుల్లో గొర్రెలు, పశువులు ఇట్లా కాచుకుంటూ
అలా దేశదిమ్మిరిగా తిరుగుతున్నప్పుడు ఎప్పుడైతే ఈ పశువులు కాస్తున్నాడో అప్పుడు వాడు జంతు మాంసాన్ని తినాల్సినటువంటి అవసరం రాలేదు. జంతువుల్ని సాకి, అంటే జంతువుల్ని మచ్చిక చేసుకొని వాటి ద్వారా వచ్చే ఉప ఉత్పత్తులు, పాలు, పెరుగు, నెయ్యి, ఇవన్నీ తీసుకొని వాడు జీవించేదాన్ని ప్రారంభించాడు. దాంతోపాటు ఒక దగ్గర స్థిర నివాసం, తర్వాత వ్యవసాయం. సో ఈ వ్యవసాయము, పశుపోషణ రెండు ఎప్పుడైతే ప్రారంభించాడో అప్పుడు వానిలో ఒక సంస్కృతి అనేది ప్రారంభమైంది. ఎందుకంటే ఒక స్థిర నివాసం ఏర్పాటు చేస్తుంది. ఈ రకంగా అంటే మూలతః మనమంతా కూడా ఆలు మతస్థులంతా కూడా ఈ ద్రావిడ జాతికి చెందిన వాళ్ళం. మనం అంటే భారతదేశంలో ద్రావిడులు అతి ప్రాచీనులు. 6 రాకముందే ఈ దేశంలో ద్రావిడులు ఉన్నారన్నమాట. కాబట్టి మనం కూడా ద్రావిడ జాతికి చెందిన వాళ్ళం. పశుపాలన చేసుకుంటూ ఒక పక్క గొర్రెలను మేపుకుంటూ ఒక ప్రాంతాల నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళేవాళ్ళు. ఇక్కడ అడవుల్లోనూ, కొండల్లోనూ, గుట్టల్లోనూ ఇలా కొన్ని సుదూర ప్రాంతాల్ని మనం సుత్తుతూ ఉండేవాళ్ళం. మనము అడవుల్లో ఉండే వాళ్ళకి కొంచెం ధైర్యం ఎక్కువ, ఆలు మతస్థులకి ధైర్యం ఎక్కువ. ఎందుకంటే అడవుల్లో క్రూర మృగాలని ఎదిరించాల్సి వస్తుంది. అలాగే అనేక ఆయుధాలు కూడా వాళ్ళు పట్టుకొని ఉంటారు. ఎందుకంటే క్రూర మృగాలు బారిన పడకుండా ఆయుధాలు పట్టుకొని. కాబట్టి మంచి ధైర్యవంతులు వాళ్ళు, ఆజానుబాహులు, ధైర్యవంతులు, అలాగే కష్ట నష్టాలను భరించేటువంటి శక్తి ఉన్నవాళ్ళు ఆలు మత పురుగులు అనమాట. ఈ రకంగా వాళ్ళు ఈ అడవుల్లో మమేకమైపోయి అడవుల్లో దొరికేటువంటి విషయాల్ని అడవుల్లో వాళ్ళు బాగా అడవులకి అంకితమైపోయి, కొండలు అడవు ఇక్కడ వాళ్ళు అంకితమైపోయి జీవించడం జరిగింది అనమాట. ఈ రకంగా ఎలా వ్యాపించినారంటే మన వాళ్ళు మొత్తం ఈ భారతదేశం అంతా కూడా వ్యాపించినారు. ఒక దగ్గర కాదు, పైన జమ్మూ కాశ్మీర్ నుంచి కింద తమిళనాడు వరకు వ్యాపించినారన్నమాట. ఆశయిస్తూ హిమాచలం అంటాం కదా, ఆ రకంగా వీళ్ళు ఎక్కడ నీకు కింద నీలగిరి ప్రాంతం నుంచి గంగా సింధు తీరం వరకు, ఇటువైపు పశ్చిమ బెంగాల్ వైపు, ఇక్కడ మహారాష్ట్ర, గుజరాత్ వైపు, ఇలా అన్ని చోట్ల ఉన్నారు. మరి అన్ని చోట్ల ఉన్నారని మనకి ఎట్లా తెలుస్తుంది అన్నప్పుడు వీళ్ళు పరిశోధనలో తెలిసింది ఏంటంటే ప్రాచీన కాలంలో ఎక్కడ కూడా హట్టి అనే ఉండేవంట. హట్టి, పట్టి, వాటి, వాడ, వాడ, వాడి అనే పదాలని అంటే ఉండేవి. ఏమివి? గ్రామాలు. ఇప్పుడు ఏదైతే పెద్ద పెద్ద గ్రామాలు అప్పుడు వాటిని హట్టి అనేవాళ్ళు. మనం అంటాం కదా కుర్లపల్లి, కురుబల దొడ్డి అని. అంటే దొడ్డి అనే పదం, దొడ్డి కొమరయ్య తెలంగాణలో మనం చూసాం. మొట్టమొదటి నిజాంకి ఎదిరించి చనిపోయినటువంటి వ్యక్తి, అంటే వీరుడు దొడ్డి కొమరయ్య. ఆయన పేరే దొడ్డి కొమరయ్య. అంటే దొడ్డి అనే పదాలు అవి ఇప్పటికీ ఉన్నాయి. దొల్లల దొడ్డి, కురుబల దొడ్డి అంటే ఇవన్నీ కూడా సాక్ష్యాలు అన్నమాట. అంటే ఆలు మతస్థులు మొత్తం మన భారతదేశం అంతా ఉన్నారు అనే దానికి ఆసేదు, హిమాచలం ఇలాంటి పదాలు ఉన్నాయి ప్రాచీన కాలంలో. అని ఎవరు ఈ మాట చెప్పారు అంటే సంభావ్యూసైన ఆలు మత దర్శనం అనే దాంట్లో రాశాడు అనమాట. ఆ పుస్తకంలో ఏం రాశాడంటే ఆయన చాలా పరిశోధన చేసి రాసింది. ఈ గ్రామాలన్నీ కూడా ఒకప్పుడు కురుబలు నివసించినటువంటి ప్రదేశాలు అని చెప్తాడు. అలాగే వీళ్ళని ఈ ఆలు మతస్థుల్ని ఒక్కొక్క రాష్ట్రంలో, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలవడం జరుగుతుంది. మహారాష్ట్రలో ధన్గర్ అంటారు, తమిళనాడులో అండర్, పుడువర్, ఇడయ్యార్, కురుంబర్, కళవర్ అంటారు. ఆంధ్రదానిలో అయితే కుర్మ, కురుబ, గొల్లవాడు, యాదవ్ అని ఇదే పేరుతో పిలుస్తున్నారు అని చెప్తారు. అలాగే కురుమ అని కూడా పిలుస్తారు. ఇంకా దగ్గర రాజ్ మహల్ కొండల్లో వీళ్ళని, చోటా నాగ్పూర్లో కానీ షోన్ నది తీరంలో వీళ్ళని కుర్బా అంటారు అన్నమాట. పంజాబ్, ఆగ్రా మరియు ఢిల్లీలో వీళ్ళని గడి ಅಥವಾ గడియార్ అంటారు, గడియారియా అంటారు. టిబెట్, నేపాల్, తర్వాత హిమాలయ ప్రదేశాల్లో వీళ్ళని గడి అంటారు. ఉత్తర హిందుస్థాన్లో మరియు గుజరాత్లో వీళ్ళని అహీర్ అంటారు అనమాట. అలాగే బంగాళ అంటే పశ్చిమ బెంగాల్లో వాళ్ళని పాల్ అంటారు. రాజస్థాన్లో వాళ్ళని పాల్ క్షత్రియాస్ అంటారు అనమాట. ఇప్పుడు రాజస్థాన్ నుంచి వచ్చిన చాలా మంది, గుజరాత్, రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో వ్యాపారం చేస్తున్నారు.
ఇలా రకరకాల పేర్లతో వీళ్ళని పిలవడం జరుగుతుంది. ప్రస్తుతం అందాజుగా భారతదేశంలో వీళ్ళు ప్రాచీన సంస్కృతిని ఇప్పటికీ కాపాడుకుంటూ బ్రతుకుతున్నట్టు హాలు మతస్థులు దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది వరకు ఉన్నారని చెప్పి కొన్ని అధ్యయనాలు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ ముఖ్యంగా అంటే దక్షిణ భారతదేశంలో ఎక్కువ మంది ఉన్నారు. మన దక్షిణ భారతదేశంలో హాలు మతస్థులు ఎక్కువ మంది ఉన్నారు. హాలు మతస్థుల యొక్క మూల నివాసం దక్షిణ భారతదేశం అంటారు అన్నమాట. ఇది రకంగా అంటే ఉత్తరం నుంచి దక్షిణం వరకు కూడా మనము నివసించినారు భారతదేశంలో, మొత్తం ఆసేతు హిమాచలం. ముఖ్యంగా పశుపాలన, తర్వాత కృషి అంటే పశువుల్ని పాలన చేయడం, తర్వాత వ్యవసాయం చేయడం, ఇవి రెండు ముఖ్య వృత్తులుగా వాళ్ళు ఆ రోజు ఉండేవారు. దాని తర్వాత ప్రాచీన మన దక్షిణ భారతదేశంలో మరబా సముదాయానికి చెందినటువంటి కొంతమంది సూతపతులు దక్షిణ భారతదేశంలో రాజ్యాన్ని పరిపాలించేవాళ్ళు. ఆ సమయంలో మన పూర్వరాజు, ఆయన పేరు కులాలద రాజు అంటాం. ఆయన మొట్టమొదట రాజ్యం అండి, కాళ్ళు మత కురుబల రాజ్యం, కులాల రాజు. ఆయన ద్రావిడ దేశాధిపతి. ఆయన కామండ ప్రభు అని ఆయన పిలుస్తారు. ఆయన ఆ మరవ సముదాయానికి చెందిన రాజుని ఓడించి మొట్టమొదటి రాజ్యాన్ని స్థాపించారు. అప్పుడు పట్టణం కులాల పట్టణం అనేది చాలా ఫేమస్ అన్నమాట. ఈ కులాల రాజు కామండ కురుబ ప్రభు అని ఆయన పేరు అనమాట. దాని తర్వాత ఈ రాజ్యం తర్వాత అనేక సామ్రాజ్యాలు కూడా మన హాలు మతస్థులు నిర్మించారు. శాతవాహనులు కావచ్చు, అంతకుముందు మౌర్యులు, ఉత్తరప్రదేశ్లో చంద్రగుప్త మౌర్య, అశోక మౌర్య హాలు మతస్థులు. అలాగే శాతవాహనులు, కదంబులు, పల్లవులు, నోళంబ పల్లవులు, విజయనగర సామ్రాజ్యము, మైసూరు ఒడయార్లు, హండే పాళేర్లు, ఈ రకంగా వీళ్ళు చాలా వంశాలు మన భారతదేశాన్ని హాలుమత వంశాలు పరిపాలన చేయడం జరిగింది. అంటే రాజవంశాలు ఇవన్నీ కూడా. అంతేనా, రాజవంశాలే కాకుండా ఆ రోజు ఇంకా కొన్ని ఉన్నాయి. ఏమంటే వాళ్ళు వివిధ రంగాల్లో పనిచేసినారు. రాజకీయంలో అంటే మంత్రులుగా పనిచేశారు, దండనాయకులుగా పనిచేశారు, దళపతులుగా పనిచేశారు, నాడ గౌడులుగా పనిచేశారు, పటేల్లుగాను, ఓలేకారులు అంటే ఈ లేఖలు రాజు దగ్గర ఉండి లేఖలు రాసేవాళ్ళు. అలాగే తళవార్లు అంటే రక్షకులు అనమాట, గ్రామ రక్షకులు. గురికారులు అనేవాళ్ళు, గురికారులు అనే ఒక ఇది కూడా పనిచేశారు అనమాట. అంటే విల్లు, గురికారులు అంటే విల్లుని బాణాలు విల్లుని తయారు చేసి వదిలేటువంటి వాళ్ళు, వేటగాళ్ళు అంటాం కదా. ఈ రకంగా రకరకాల వృత్తుల్లో మన వాళ్ళు పని చేయడం జరిగింది అనమాట. అంటే రాజకీయ రంగంలో కూడా కేవలం సాంస్కృతికంగానే కాకుండా రాజకీయ రంగంలో కూడా మన వాళ్ళు ప్రముఖమైనటువంటి పాత్ర వహించినారు. దాంతోపాటు సామాజిక, ధార్మిక, సాంస్కృతిక క్షేత్రాల్లో కూడా భారతదేశంలో ఎక్కువ పాత్ర వహించారు. ఏం చేశారు, సమాజంలో ఒక విశిష్టమైనటువంటి సాంప్రదాయాన్ని, ఆచరణల్ని, విధి నిషేధాల్ని, నమ్మకాల్ని కలిగినటువంటి వాళ్ళు హాలు మతస్థులు. ఈ పరంపర మొదటి నుంచి కూడా దాన్ని అట్లే కాపాడుకుంటూ వచ్చారు. అది వాళ్ళ యొక్క విశిష్టత ఇప్పటికి కూడా. అందుకనే ఒక సామెత, కురుభ నిరువ ఊరు కుబేర నాగర అంటారు. ఎక్కడైతే కురుబలు ఉంటారో ఆ గ్రామాన్ని కుబేర నగరం అంటారు. కుబేరుడు అంటే ధనవంతుడు, కుబేర నగర అనేవాడు. కురుబణ బోణి ఆధారే మంచి లాభం అంటారు. కురుబలు ఎవరన్నా బోణి చేస్తే ఒక అంగడిలో మొట్టమొదట వాళ్ళకి మంచి లాభం వస్తుందండి. ఒక గౌరవాన్ని సమాజంలో వాళ్ళు మతస్థులకు ఒక గౌరవాన్ని ఈ సమాజం ఇచ్చింది. అలాగే వీళ్ళు న్యాయం చెప్పే దాంట్లో కూడా ముఖ్యమైనటువంటి పాత్ర వహించారు. ఆ రోజుల్లో కోర్టులు లేవు కాబట్టి ఆ గ్రామంలో వాళ్ళ పెద్దలు న్యాయం చేసేవాళ్ళు. అలాగే వీళ్ళు వైద్య పద్ధతిలో కూడా ఆయుర్వేదానికి మూలం కూడా ఈ గిరిజనులు అయినటువంటి మన హాలు మతస్థులు. ఎందుకు ఆయుర్వేదం అంటే గిడమూలికలు అనమాట. ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళు అడవుల్లో ఉండేవాళ్ళు కాబట్టి ఏ ఆకు, ఏ గడ్డ దేనికి పనికొస్తుంది, ఏ వైద్యానికి పనికొస్తుందో అని తెలిసిన వ్యక్తులు మన హాలు మతస్థులు. కాబట్టి ఆయుర్వేదంలో కనుక్కునే దానికి ప్రముఖ పాత్ర వహించారని చెప్పవచ్చు. గొర్రెలకు కనుక ఏదైనా ప్రాబ్లం, ఏదైనా రోగం వస్తే ఆకులతోనే వాళ్ళు పసుపు పోసి వాటిని మేలు చేసేవాళ్ళు. అలాగే ధార్మికంగా అంటే ధర్మం, మతం గురించి మనం మాట్లాడుకుంటే
ఒక విశిష్టమైనటువంటి పరంపర కలిగింది మన హాలుమత ధర్మం. ఇక్కడ అంటే కొంత కాలದಿಂದ కాలం, ఒక్కొక్క కాలంలో వైష్ణవంగా బౌద్ధము, జైనము, వీరశైవము వీళ్ళన్నిటికీ కూడా ప్రభావానికి లోనై కొంతమంది ఆ మతాలకు వెళ్ళిపోయినట్టుగా కూడా అధ్యయనాలు జరుపుతూ ఉన్నాయి. అంటే కొంతమంది వైష్ణవం తీసుకున్నారు. వైష్ణవం తీసుకున్న వాళ్ళు మన దాసులు అంటాం కదా. కొంతమంది ఇప్పటికీ తిరుపతికి వెళ్తారు. కురుబలు తిరుపతిలో ఇంటి దేవుడిగా భావిస్తారు, వాళ్ళు వైష్ణవులు అనమాట. ఇక కొంతమంది బౌద్ధ ధర్మానికి వెళ్ళారు, కొంతమంది జైన ధర్మంలో కూడా ఉన్నారు, ఇంకా కొంతమంది వీరశైవ ధర్మానికి కూడా వెళ్ళినట్టుగా మనం చెప్పవచ్చు. కాబట్టి అయితే మనం ముఖ్యంగా మన యొక్క మూలతః మనము శైవ ధర్మ అనుసరించేవాళ్ళు, శివుని పూజకులు. ముఖ్యంగా మన శివపార్వతులు ఇద్దరిని పూజించే మహా గొప్ప సంస్కృతి ఇది. ఇప్పుడు కాదు, క్రీస్తు పూర్వము సింధు నాగరికత సమయంలో కూడా మనము శైవంగా అక్కడ శైవం ప్రారంభమైంది చెప్తారు. పశుపతిని తర్వాత శివుడి యొక్క అంశగా భావించి పశుపతిని శివుడుగా మనం భావించి పూజిస్తాం. కాబట్టి ముఖ్యంగా మనము మొట్టమొదట శైవ ధర్మానికి చెందిన వాళ్ళు. అందుకని బీరప్ప, మైలారలింగ, రేవణ సిద్ధ, అమోఘ సిద్ధ లాంటి శైవ దేవరులను మనం ఆచరిస్తాం. బీరేశ్వర లేదంటే బీరలింగేశ్వర, మైలార లింగేశ్వర, రేవణ సిద్ధేశ్వర, అమోఘ సిద్ధేశ్వర అంటే మనది సిద్ధ పరంపర, మనది శైవ పరంపర, శైవ పరంపర. లింగాల్ని ఒకప్పుడు ధరించినాం. పుట్టుకురుబ పెట్టుకురుబ అంటాం, పుట్టులింగ పెట్టులింగ అంటాం. అంటే లింగాయతులు లింగాన్ని ధరిస్తారంట ఒక సందర్భంలో, ఏదో ఒక పూజ అది కొన్ని ఆచారాలు చేసి. కానీ మనం పుట్టకతోనే లింగాన్ని ధరించినాము హాలు మతస్థులు అని చెప్తారు. కనుకనే లింగాయత ధర్మానికంటే ముందుగానే మనము లింగాలని మనం శరీరంలో మనం వేసుకొని లింగ పూజ చేసిన మొదటి వ్యక్తులు భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు హాలు మతస్థులు అని చెప్పవచ్చు. ఈ రకంగా మనం అన్ని మతాలకి తర్వాత మన సంస్కృతి, సాంప్రదాయము, మన యొక్క మత చరిత్ర ఇవన్నీ తెలియక ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి అనుకూలమైనటువంటి ధర్మాలు అనుసరిస్తూ వెళ్ళారు. ఇప్పుడు కూడా మన ధర్మంలో కొంతమంది శైవమాల, కొంతమంది బొమ్మన్ స్వామిమాల, కొంతమంది గోవిందమాల, కొంతమంది అయ్యప్ప మాల ఇలా వేస్తున్నారు కదా. ఆ రకంగా ఆ రోజుల్లో వెళ్ళేవారు. అయితే మనలో ఉన్నటువంటి అనైక్యతకి కారణం వివిధ రకాలైనటువంటి సాంస్కృతికంగా బయలుదేరిపోవడమే. కనుకని అందరూ ఒకే దగ్గరికి వచ్చి ఒకే ఆచార వ్యవహారాలు కనుక అనుసరించగలిగితే ఒక రకమైనటువంటి ఐక్యత రావడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇప్పటికీ కూడా వైష్ణవ ధర్మాన్ని మనం చూస్తున్నాం. తిరుమతి తిమ్మప్పని బాగా పూజించడం మన వాళ్ళు చేస్తున్నారు. అయితే ఇక్కడ వాళ్ళ నమ్మకాలను మనం కాదనలేము. కానీ ఎందుకు వైష్ణవాన్ని తీసుకోవాల్సి వచ్చింది అంటే ఆ కాలంలో 11వ శతాబ్దంలో 10వ శతాబ్దంలో 9, 10, 11వ శతాబ్దంలో వైష్ణవం ఎక్కువగా ప్రాధాన్యత వచ్చినప్పుడు మన వాళ్ళు కొంతమంది రామానుజాచార్యుల యొక్క శిష్యులుగా, వాళ్ళ యొక్క శిష్యులుగా విశిష్టాద్వైతానికి ప్రభావితులై మన వాళ్ళు అలా వెళ్ళడం జరిగింది, ఆ మతంలోకి వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళు ప్రాచుర్యం జరిగింది. కాబట్టి మనం మన యొక్క ధర్మాన్ని, మన యొక్క సంస్కృతి కాపాడుకునే దానికి ఈరోజు మఠాలను స్థాపించినారు. ఈరోజే కాదు, ఆ రోజుల్లో స్థాపించినారు. రేవణ సిద్ధేశ్వరం మఠం స్థాపించినారు ఆ రోజు. మన తెలంగాణలో కొలనుపాకలో మనకి ఇప్పటికీ కురుబల మఠం ఉంది. అది రేవణ సిద్ధేశ్వర, మన కులగురు రేవణ సిద్ధేశ్వర వారు ప్రారంభించారనమాట. ఎందుకు ప్రారంభించారంటే ఆ రోజుల్లో ఈ బ్రాహ్మణ పురోహితుల యొక్క అట్టహాసం ఎక్కువైందని, మనకు విశిష్టమైనటువంటి సాంప్రదాయం ఉందని, మనం కూడా పూజారులు కాగలము అని. అంటే ఆ రోజుల్లో పెద్ద పెద్ద దేవస్థానాల్లో పూజారులు అంటే ఎవరు ఉండేవాళ్ళు అంటే కేవలం బ్రాహ్మణులు ఉండేవాళ్ళు అంతే, మిగతా వాళ్ళకి అవకాశం లేదు. అలా దేవాలయాలకి మనల్ని లోనికి రానిచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే శూద్రులుగా మనల్ని తక్కువ చేసి చూడడం వల్ల మనము ఆ దేవాలయానికి వెళ్ళే అవకాశం లేదు. ఇంకా పూజ చేసేది పక్కన పెడదాం,
లోపలికి వెళ్ళి మనకు దర్శనం చేసుకునే భాగ్యం లేదు. ఆ సమయంలోనే మన కులగురువు రేవణ సిద్ధేశ్వర్లు చాలా బాధపడుతూ, మనమే ఎందుకు పూజారులు కాకూడదు, మన దేవాలయాలకు మనమే పూజ చేస్తాం, అసలు ఆ దేవాలయాలు వద్దని చెప్పి మనకు దేవాలయాలు కట్టించుకొని శివుని యొక్క దేవాలయాలు కట్టిస్తూ అక్కడ పూజారులుగా మన కురుబల్ని పెట్టాడంట హాలుమత. వాళ్ళని ఒడియార్లు అంటాం. ఈ పురోహిత వ్యవస్థ, హాలు మతంలో పురోహితులు అంటే పౌరోహిత్యం చేసేవాళ్ళు, జాతకాలు చెప్పేవాళ్ళు, మంచి చెడు చెప్పేవాళ్ళు, జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, పెళ్ళిళ్ళకి శుభకార్యాలకి అన్నిటికి కూడా అవసరం అని చెప్పి ఒడయార్లని చెప్పాడు. వాళ్ళే పౌరోహిత్యం చేసేవాళ్ళు, ఒడయార్లు అంట. ఇప్పటికీ చాలామంది ఒడయార్లు ఉన్నారు మన అనంతపురం జిల్లాలో, ఇప్పటికీ ఒడయార ఉన్నారన్నమాట. ఈ ఒడయార వ్యవస్థని ఆ రోజు బ్రాహ్మణులు మనల్ని తక్కువగా చూశారు కాబట్టి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళకూడదని ఒక పూజారి వ్యవస్థని రేవణ సిద్ధేశ్వర్లు 12వ శతాబ్దంలో జీవించిన రేవణ సిద్ధేశ్వర్లు ఒడయార వ్యవస్థని స్థాపించినాడు అన్నమాట. ఇది మనం వైదిక ధర్మానికి ఆపోజిట్గా, వైదిక ధర్మాన్ని ఎదిరించి మనల్ని మనం గౌరవించుకునే దానికి రేవణ సిద్ధేశ్వర్లు ప్రారంభించింది ఒడయార్ల వ్యవస్థ. ఇదే రేవణ సిద్ధేశ్వర మఠం. ఈ రేవణ సిద్ధేశ్వర మఠాలు ఎక్కువగా ఒడయార్ల ఆధీనంలో ఉంటాయి అన్నమాట. సో ఈ రకంగా ఆ రోజుల్లో మనం ఎదిరించి మనకే ఒక సొంతంగా ఆ సంస్కృతిని మనం కాపాడుకుంటూ వచ్చాము. అంతేకాదు మనలో కొన్ని డ్యాన్సులు ఉన్నాయి. డ్యాన్సులు అంటే దాన్ని ఒక కళ ఏమంటాం, డొళ్ళు కుణిత, డొల్లిన హాడవులు అంటే ఈ వాద్యాలని వాయించే సాంప్రదాయం కూడా మనదే అనమాట. ఈ సాహిత్యము, తర్వాత సంగీత సాహిత్యము, దాంతోపాటు ఈ వాయిద్యాలకి ప్రాముఖ్యత మన సంస్కృతిలో ఉంది. ఆ రోజుల్లో సాహిత్యంలో కాళిదాస చాలా ఫేమస్ అనమాట. కాళిదాస్ వ్యక్తి ఒక కవి, అయిన వరకవి అంటాము. ఆయన మన హాలుమతాస్తుకి చెందినటువంటి వ్యక్తి. శరణ వీరగొల్లాళనైన కనకదాసుల వారు, వీళ్ళందరూ కూడా సాహిత్య సృష్టి చేశారు. తర్వాత సంగమ వంశంలో ఉన్నటువంటి, అంటే ఆ విజయనగర సామ్రాజ్యంలో సంగమ వంశానికి చెందిన గంగాంబిక అనే ఆమె కూడా మంచి సాహితీవేత్త, కవి ఆమె. అలా అనేక మంది గొప్పవాళ్ళు మన హాలుమతంలో కవులుగా రాణించారు. తర్వాత డొళ్ళు కుణిత, ఇవన్నీ కూడా సంస్కృతికి విశేషమైనటువంటి, సమాజానికి బహుమానాలు. ఇప్పటికీ కూడా కురువలకి మంచి శుభకార్యాల్లో ఈ డొళ్ళు కుణిత అనేది, డొళ్ళు పాటలు అనేవి చాలా ఫేమస్. ఈ రకంగా హాలుమతికి దానికి సంబంధించిన సంస్కృతి, ఒకప్పుడు వేటాడడం, తర్వాత పశుపాలన, తర్వాత వ్యవసాయం. అంటే వేటాడము, తర్వాత పశువుల్ని మచ్చిక చేసుకొని వాటి ఉప ఉత్పత్తులతో బతకడం, తర్వాత వ్యవసాయం. ఈ మూడు ఒక పరంపరగా వచ్చిందన్నమాట. భారతదేశానికి సంస్కృతి నేర్పింది హాలుమతస్తులు. ఇదే మనం చెప్పింది కాదు. వైదిక పరంపరకు చెందినటువంటి శంభా జోషి అనే ఒక బ్రాహ్మణ వైదికుడు చెప్పాడు ఈ మాట. ఆయన ఒక పుస్తకం రాశాడు, హాలుమత దర్శన అనే పుస్తకం రాశాడు. అది నేను చాలాసార్లు మీ ముందుకు తీసుకొచ్చాను. అది నా దగ్గర ఉంది. దాన్ని ఇంకోసారి అందరికీ కూడా ఒక పేజ్ టు పేజ్ ఆయన ఏం రాశాడు, ఈ భారతదేశానికి సంస్కృతిని అందించినటువంటి హాలుమతస్తుల యొక్క చరిత్ర, అంటే అది పురాణం కాదు, చరిత్ర. ఆయన సాహిత్యాధారాలు, శాసనాధారాలతో ఆయన చెప్పడం జరిగింది. కనుక ఒక విశిష్టమైనటువంటి సంస్కృతి, భారతదేశానికి నాగరికతని, భారతదేశానికి సంస్కృతిని నేర్పించిన వాళ్ళు హాలుమతస్తులైనటువంటి కురుబలు. ఇది మీరు అండర్లైన్ చేసుకోవాలి. మీరు ఎక్కడికైనా వెళ్ళచ్చు. దీనికి మనం డిబేట్కి సిద్ధం అన్నమాట. ఇది చారిత్రక ఆధారాలు, ఇదేమి ఊరికే పురాణం కాదు. పురాణాల్లో ఏమైనా రాయొచ్చు, ఇదేనమాట. కాబట్టి ఈ సంస్కృతి, దీని యొక్క అధ్యయనం, ఇదేం జరిగి, దీనికి ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అనే దానికి మనం ముందు కూడా తెలుసుకునే దానికి వెళదాం. ముందుగా అంటే మనకున్నటువంటి భవ్యమైనటువంటి, సుందరమైనటువంటి, భవ్యమైనటువంటి పరంపర ఉంది ఇప్పటికీ కూడా. అయితే దీని యొక్క అధ్యయనం జరగలేదు. కారణం, దీని పట్ల ఎవరు, మన హాలుమతం పట్ల ఎవరికి అంత ఇంట్రెస్ట్ రాలేదు. మనల్ని మనము తెలుసుకోలేకపోయినాం. దానికి ఎక్కడ పరిశోధన కూడా జరగలేదు. ఇప్పుడిప్పుడే మనకి సిద్ధరామానంద స్వాముల వారు, దివంగతులు మహానుభావులు, ఆయన హాలుమత వైభవం అని చెప్పి గత 10 సంవత్సరాలుగా ప్రతి సంక్రాంతికి
జనవరి 12, 13, 14, 15 తారీఖుల్లో ఆయన హాలు మత సాంస్కృతిక వైభవం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అందులో చాలామంది వెళ్ళి తన యొక్క అభిప్రాయాన్ని పంచుకునేవాళ్ళు, చాటి చెప్పేవాళ్ళు అనమాట సమాజానికి. మన హాలు మతస్థులకి మన సంస్కృతి గురించి వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. అయితే ఇక్కడ 20వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలనకి వచ్చిన తర్వాత వాళ్ళు కొద్ది వరకు కొన్ని పుస్తకాలు రాసినారు, వాళ్ళు పరిశోధన చేసినారు. చూడండి, అదృష్టం ఏంటంటే మనకు బ్రిటిష్ వాళ్ళు పరిశోధన చేసినారు. ఇక్కడికి వచ్చి భారతదేశానికి వచ్చి పరిపాలన చేసేటువంటి బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిశోధన చేశారు కొన్ని సాంస్కృతికంగా. వాళ్ళలో ముఖ్యమైన వాళ్ళు గ్రియర్సన్, వాసెట్, థర్స్టన్, హయవర్ధన్ రావు, తర్వాత అంటే వీళ్ళు ఇండియన్స్, హయవర్ధన్ రావు, అనంత కృష్ణ అయ్యార్, వీళ్ళందరూ కూడా అంటే బ్రిటిష్ వాళ్ళకి సంబంధించిన గ్రియర్సన్ కావచ్చు, వాసెట్ కావచ్చు, థర్స్టన్ కావచ్చు, మన దాంట్లో ఉన్నటువంటి హయవర్ధన్ రావు, అనంత కృష్ణ అయ్యార్, వీళ్ళందరూ కూడా ప్రాచీన సంస్కృతి గురించి పరిశోధనలు చేసినారు. ఈ బుడగట్టు జనాలు ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ కొండల్లో గుట్టల్లో ఉండి వాళ్ళు జీవించే వాళ్ళని వాళ్ళు పరిశోధన చేసినారు అన్నమాట. పరిశోధన చేస్తే వాళ్ళు పరిశోధన చేసి ఒక గ్రంథం రాసినారు. థర్స్టన్ ఆయన ఒక గ్రంథం రాసినాడు. బ్రిటిష్ పరిశీలనవేత్త, ఆయన పరిశోధకుడు థర్స్టన్. ఆయన మానవ శాస్త్రజ్ఞుడు అంటే ఆంథ్రోపాలజిస్ట్ అంటాం. ఆంథ్రోపాలజిస్ట్, మానవ శాస్త్రం అంటే మనిషి పుట్టుక, ఆయన యొక్క సంస్కృతి, ఆచార ఇవన్నిటి గురించి మానవ ఆంథ్రోపాలజీ చెప్తుందన్నమాట. నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు, కృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఉన్నప్పుడు నేను కూడా ఈ ఆంథ్రోపాలజీ చదివాను అనమాట. అంటే మన సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చిందో దాన్ని తెలుసుకునే దానికి ఆంథ్రోపాలజీ చాలా ముఖ్యమైనది. ఇక్కడ మానవ శాస్త్రజ్ఞుడు అయినటువంటి ఆంథ్రోపాలజిస్ట్ అయినటువంటి థర్స్టన్ అనే ఆయన ఒక గ్రంథం రాసినాడు. అదేమంటే క్యాస్ట్ అండ్ ట్రైబ్స్ ఆఫ్ సౌతరన్ ఇండియా అని. దక్షిణ భారతదేశంలో కులాలు, తర్వాత ట్రైబ్స్, తెగలు అనేటువంటి ఒక గ్రంథంలో ఆయన కొన్ని విషయాల్ని ఆయన చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే ఈ గ్రంథంలో ఆయన పరిశీలన చేసినటువంటి విషయాల్ని ఆయన గ్రంథస్థం చేసినాడు. అక్కడే మన హాలు మతస్థుల గురించి ఆయన చెప్పాడు థర్స్టన్ ఆయన. తర్వాత అనంత కృష్ణ అయ్యర్ ఆయన కూడా గ్రంథం రాసినాడు. అది మైసూరు క్యాస్ట్ అండ్ ట్రైబ్స్ అనేటువంటి గ్రంథం రాసినాడు. దాంట్లో ఈ కురుబల గురించి వివరించడం జరిగింది. మైసూరు వడయార్లు అంటే హాలు మతస్థులు, ఇంకెవరు కాదు. అలాగే చాలామంది, ఇంకొకరు సయ్యద్ సిరాజ్ ఉల్ హసన్ అని ఆయన ది క్యాస్ట్ అండ్ ట్రైబ్స్ ఆఫ్ ది నిజాం డొమినియన్ అని రాశాడు ఆయన. అంటే నిజాం పరిపాలన చేసినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క సంస్కృతి గురించి రాశాడు. దాంతోపాటు ఇంకొక ఆయన రాశాడు ఎంథోవన్ ఆయన కూడా బ్రిటిష్ పరిశోధకుడు. ఆయన ది ట్రైబ్స్ అండ్ క్యాస్ట్ ఆఫ్ బాంబే అంటే మహారాష్ట్ర చెందినటువంటి ఇది ది ట్రైబ్స్ అండ్ క్యాస్ట్స్ ఆఫ్ బాంబే అనే గ్రంథంలో ఏం రాశాడంటే కురుబల గురించి ఆయన వివరించినాడు. అంటే ఇవన్నీ ఆధారాలు మన యొక్క సంస్కృతికి ఆధారాలు. ఇండియన్ రచయితల కంటే కూడా మిగతా రచయితలు బాగా మనం వివరించినారన్నమాట. అక్కడ కురుబల యొక్క జీవన సంస్కృతి గురించి, వాళ్ళ రాజకీయ విషయాల గురించి వాళ్ళు రాయడం జరిగింది. తర్వాత సచ్చిదానంద అనే ఆయన ఎన్సైక్లోపీడియా ప్రొఫైల్ ఆఫ్ ఇండియన్ ట్రైబ్స్ అనే ఒక గ్రంథంలో కురుబల గురించి వివరించినాడు. ఇవన్నీ కూడా రాస్తూ మన ఇండియాలో కర్ణాటక చెందినటువంటి ఒక ఆయన కురుబర చరిత్రే అనే పుస్తకం రాసినాడు. అది ఇటీవలనే పునర్ముద్రణకి చేయాలని విడుదల చేసినాడు బెంగళూరులో. కురుబర చరిత్రే ఆర్ హనుమంతయ్య అని ఆయన రాశాడు కురుబర చరిత్రే. ఇది చాలా ముఖ్యమైన గ్రంథం. సో ఈ రకంగా కురుబల యొక్క రాజకీయ, ధార్మిక జీవన విధానాన్ని ఈ కురుబర చరిత్ర వివరిస్తుంది. ఇవన్నీ కూడా హాలు మతానికి సంబంధించినవి. దీంతో పాటు ముఖ్యమైనది చెప్పాను గతంలో, శంభా జోషి అని ఆయన రాసినటువంటి హాలు మత దర్శనం పుస్తకం చదవాలి ప్రతి ఒక్క హాలు మతస్థులు కూడా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తెలుగులో ఇది లేదు, కన్నడలో ఉంది. ఆయన మరాఠీ బాగా తెలుసు, ఆయనకి 2 రకాల భాషలు తెలిసినటువంటి వ్యక్తి అయిన సంస్కృతము, తెలుగు, కన్నడ, మరాఠీ. ఈయన చాలా అద్భుతంగా రాశాడు. దాన్ని
ఆధారాలతో సహా రాసినాడు. హాలు మత దర్శనం అనేది ఆధారాలతో సహా ఆయన రాసినాడు శంభా జోషి. ఈయన హాలు మత దర్శనంలో రాయడం ఏంటంటే, ఈ దేశం గురువుల దేశం, ఈ దేశం ఆయనకి సంస్కృతిని పరిచయం చేసిన వాడు. ఈ దేశంలో సంస్కృతి ప్రారంభమైందే హాలు మతస్థుల నుండి ఆయన రాశాడు. ఎప్పటికిది క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా చరిత్రను రాశాడు ఆయన. అంతేకాదు బళ్ళారి జిల్లాలో మనం చూస్తే 70,000 సంవత్సరాల గురించి, బళ్ళారి జిల్లాలో, కర్ణాటకలో బళ్ళారి జిల్లాలో అంటే మనకు అప్పుడు అది ఆంధ్రాలో ఉండింది. 70,000 సంవత్సరాల క్రితం ఇక్కడ హాలు మతస్థులు అంటే మనుషులు నివసించినట్లుగా ఆధారాలు ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎవరు చెప్పారు ఈ మాట? శంభా జోషి వాడు. శంభా జోషి వాడే కాదు, బ్రిటిష్ అధ్యయనకారులు కూడా చెప్పారు. బళ్ళారి జిల్లా ప్రాచీనమైంది, అక్కడ మానవ నిర్మితం ఉంది అని. అక్కడ కొప్పే అని, సిరిగుప్పే, కొప్పే అనే పదాలు ఉంటాయి. కుప్ప అంటే హాలు మతస్థులు అక్కడ పశుపాలన చేసినప్పుడు ఆ పశువుల యొక్క పెంట ఏదైతే ఉందో దాన్ని బాగా కాల్చినప్పుడు ఆ బూడిదంతా కూడా ఇప్పటికీ ఉంది అని చెప్పేసి చెప్తారు. దానిని కొప్పే అని చెప్పి, సిరిగుప్ప అంటాం, గుప్పే అంటాం. సో అది వాళ్ళ పరిశోధనలో తెలిసింది. అంటే అక్కడ మనవాళ్ళు ఉన్నారు. ఇంతే కాదు, ఇంకా ఆధారాలు, మౌఖిక చరిత్ర కూడా చాలా ముఖ్యమైనది. మౌఖిక చరిత్ర అంటే ఒకప్పుడు మనుషులకి గ్రంథాలు లేవు కదా, లిపి రాయలేదు. లిపి రాయాలంటే మనకి ఇప్పుడున్నటువంటి పుస్తకాలు ఏమి లేవు. అప్పుడు చరిత్ర అంతా కూడా అంటే కాలంలో వేదాలు కూడా రావ్యాకల పైన రాసినట్టుగా మనం చెప్తాం, తాళపత్ర గ్రంథాల్లో రాసినట్టుగా. వీరబ్రహ్మ స్వామి కూడా కాలజ్ఞానాన్ని తాళపత్ర గ్రంథాలపైన రాసినట్టుగా మనం చెప్తాం. అయితే దాని రాయకుని ముందు మౌఖికంగా మన పూర్వీకులు ఒకరి నుంచి ఒకరు ఇలా చెప్పుకుంటూ సాహిత్యం వచ్చేదనమాట. ఇవన్నీ పురాణాలన్నీ అట్లే వచ్చాయి. వేదాలు కావచ్చు, రామాయణం, ఇవన్నీ కూడా ఆ కాలంలో ఒకరి ద్వారా ఒకరు, గురువు నుంచి శిష్యుడు, శిష్యుడి నుంచి శిష్యుడు, ఇలా వచ్చి తర్వాత గ్రంథస్థమైనవి. వేదాలు కూడా ఒకసారి రాయలేదు, రామాయణం కూడా ఒకసారి రాయలేదు. అట్లాగా మన హాలు మతస్థుల గురించి, మన హాలు మత చరిత్ర గురించి కూడా మౌఖికంగా చాలా చాలా ఉన్నదన్నమాట. మౌఖిక కథలు ఇవి డొల్లిన హాడల రూపంలో ఉన్నాయి. అంటే డొల్లు పాటలు ఉంటాయి కదా, ఈ డొల్లు పాటల ఆధారంగా మనం కొద్ది వరకు తెలుసుకోవచ్చు అన్నమాట. ఇవి హాలు మత పురాణంలో దొరుకుతాయి. ఇక్కడ హాలు మత పురాణం, హాలు మతోత్తేజక పురాణం అని చెప్పి రస్థాపుర భీమకవి అని రాశారు. హాలు మతోత్తేజక పురాణం. తర్వాత ఇంకొక ఆయన నీలప్ప హళవళ్ళి అని ఆయన హాలు మత పురాణం అనే గ్రంథం రాశాడు. అలాగే చెన్న బసవ కవి అని ఆయన హాలు మత పురాణం అనే ఇంకో గ్రంథం రాశాడు. అలాగే అప్పన్న పూజారి శ్రీ సిద్ధ బీరేశ్వర పురాణం అని చెప్పి రాసినాడు. అలాగే అడివెప్ప మాళప్ప ఒడయార్ అని ఆయన సుక్షేత్ర హొలిజంతి మాలింగరాయర హాలుమత పురాణ అనే గ్రంథాన్ని, అలాగే వీరಣ್ణ అని ఆయన సిద్ధమేటి హాలుమత జనపద హాలుమత మహాకావ్య అని, తర్వాత తగడ పవాడ హస్తప్రతిని, ఇలా చాలామంది రాశారనమాట. అంటే ఇవి మౌఖికంగా ఉండేవి, తర్వాత గ్రంథాల రూపంగా వచ్చినాయి. అయితే ఇవన్నీ కూడా కొన్ని పురాణాలు అనేవి 90% లేదా ఒక 70-80% వాస్తవం, 30% మాత్రం దాంట్లో కొన్ని కల్పితాలు ఉంటాయి. ఏదైనా విషయాన్ని చెప్పేటప్పుడు కొంచెం అద్భుతంగా చెప్పేదానికి ప్రయత్నం చేస్తారు. అదే పురాణం ఎప్పుడు కానీ కొంత వాస్తవము కొన్ని కల్పితం ఉంటుందన్నమాట. ఇది పురాణం యొక్క లక్షణం. అయితే అందులో మనం వాస్తవం చారిత్రకంగా ఉండే వాటిని తీసుకొని మిగతా వాటిని వదిలేయాలన్నమాట. ఇది ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మనకి పురాణాలు ఎక్కువగా తెలిసేది ఏంటంటే హాలు మతస్థుల్ని ఎవరయ్యా సృష్టించినారన్నప్పుడు శివ పార్వతులు కురుబల్ని సృష్టికర్తరు అని చెప్తారు. శివ పార్వతులు కురుబల్ని హాలు మతస్థుల్ని సృష్టించినారని చెప్పడం జరుగుతుంది. ఇది వాస్తవం కాదు. ఎందుకంటే సృష్టించడం అనేది ఏం జరగదు. హాలు మతస్థులు మొట్టమొదటి పూజించినటువంటి దేవీ దేవతలు శివపార్వతులు, అంతే, అంతవరకు. అయితే మనం చెప్పుకుంటాం అంతే. మొట్టమొదట అంటే శివపార్వతులు అంటే ఎవరో కాదండి. హాలు మతం యొక్క గొప్పతనం ఏంటంటే హాలు మతస్థుల్లో మనుషుల్ని
మనుషుల్లోనే దేవుణ్ణి చూస్తారు వాళ్ళు. ఒక రాయిలో మనిషి రూపం పెట్టి ఆ శివలింగంగా తయారు చేసి ఆ ప్రతీకని దేవుడిగా మనం పూజిస్తాం. అంటే ఒకప్పుడు మనిషిని దేవుడిగా కొలిచాం మనం, తర్వాత విగ్రహంగా కొలిచాం. మనుషుల్లోనే దేవుడు అంటే ఏమి? శివుణ్ణి పురుషులకి ప్రతీకగా, పార్వతిని స్త్రీలకు ప్రతీకగా, తల్లిదండ్రులు మనం ఎలాగ పూజిస్తాము, శివపార్వతుల్ని అలాగా పూజిస్తాము అనమాట. అంటే మనం శైవ సాంప్రదాయం అనమాట. ఆ తర్వాత దేవుణ్ణి శివలింగంగా కూడా మనం పూజించడం ప్రారంభించాము. అంటే మొట్టమొదట మూర్తి పూజ ప్రారంభం చేసింది హాలుమతస్థులు. శివలింగాన్ని పూజించడం ప్రారంభించాము. తర్వాత మనిషిగా అయితే శివపార్వతుల్ని పూజించడం ప్రారంభించాము. ఇది ప్రాచీన కాలం నుంచి వచ్చింది. భారతదేశంలో ఏ దేవుడు లేడు కదా, ఒకప్పుడు శివుడు మాత్రమే ఉండేవాడు. పశుపతి ఆయనే ఫస్ట్ దేవుడు అన్నమాట. మీరు ఎక్కడైనా చారిత్రకంగా ఆధారాలు కూడా వెతికినా పశుపతిని మొట్టమొదటి దేవుడు, తర్వాత అమ్మ తల్లి. సో ఈ రకంగా మనము శివలింగం మొదటి మూర్తి. ఈ రకంగా హాలుమతస్థులు ఒక సంస్కృతిని, ఒక దేవునికి పూజించడం ప్రారంభించారు. దాని తర్వాత మిగతా దేవుళ్ళు అన్నీ వచ్చినాయి. తర్వాత ఆర్యులు రావడం, బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, చంద్రుడు, ఇవన్నీ తర్వాత వచ్చినాయి. మొట్టమొదట అయితే శివపార్వతులే అన్నమాట. ఇది ఇక్కడ మనం శివపార్వతుల్ని మనం సృష్టించలేదు, చారిత్రకంగా ఇది వాస్తవం కాదు, కానీ మనం పూజించాలి. నా అందాజు ఏంటంటే పశుపతి అంటే ఆ కాలంలో బహుశా ఒక మంచి నాయకుడు, మనందరినీ కాపాడినటువంటి వ్యక్తిగా, మన పశు పోషకులైనటువంటి హాలుమతస్థులు సింధు నాగరికతలో మనందరినీ ప్రొటెక్షన్ చేసినటువంటి వ్యక్తిగా పశుపతిని మనం పూజించడం జరిగింది. దాని తర్వాత రకరకాల వివిధమైన రూపాల్లో మనం దేవుణ్ణి కొలిచాం. ఆ పశుపతిని శివుడిగా భావించాం. ఆయన చేతిలో ఆయన యోగిగా, కొన్ని సింధు నాగరికతలో మనం చూస్తే యోగిగా ఆయన కూర్చున్న యోగ భంగిమాకులు కూర్చున్నటువంటి ఒక విగ్రహం కూడా కనబడుతుంది. బహుశా ఆదియోగి, అందుకనే శివుని ఆదియోగి అంటాం. తర్వాత శివుని ఋగ్వేదంలో రుద్ర అనేటువంటి పేరుతో పిలవడం, తర్వాత శివుని తిట్టినట్లుగా కూడా కొన్ని ఆధారాలు ఉండే. శివలింగాన్ని పూజించిన వాళ్ళని వేదాల్లో మనం తిట్టినారనమాట. లింగ పూజకులని నీచంగా తిట్టినట్టుగా కూడా మనకు ఆధారాలు కనిపిస్తున్నాయి. అంటే బహుశా అప్పుడు వాళ్ళు ఆర్యులు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ద్రావిడులు అంటే హాలుమతస్థులు వాళ్ళు హేట్ చేసినారనమాట. వీళ్ళ యొక్క సంస్కృతి చెడ్డ సంస్కృతి, లేకుంటే నీచమైన సంస్కృతి అని చెప్పి వాళ్ళు హేట్ చేసినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయన్నమాట. ఇది శివపార్వతుల యొక్క చరిత్ర. తర్వాత ఉత్తర భారతదేశంలో కూడా కొన్ని పుస్తకాల ఆధారంగా మన వాళ్ళు ఉన్నారు అని చెప్పేదానికి కొంతమంది అంటే శ్యామ్ సింగ్ అని ఆయన ది షెపర్డ్ ఆఫ్ ఇండియా అని ఒక పుస్తకం రాశారు. అందులో మన హాలుమతస్థుల గురించి ఉందన్నమాట. తర్వాత దీన్ని కన్నడలో కూడా అనువాదం చేసినట్టుగా మనకి చెప్పొచ్చు. అంటే భారతదేశంలో నివసించినటువంటి కురుబల వాళ్ళ యొక్క వివిధ పేర్ల గురించి ఈ పుస్తకంలో మనకి తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ రాజకీయ చరిత్ర అనేది మనకు కొన్ని గ్రంథాల ఆధారంగా తెలుస్తాయి అన్నమాట. విజయనగర చక్రవర్తులు, కులాల రాజు, వీళ్ళంతా కూడా. తర్వాత ఈ శివానంద గొబ్బಣ್ಣనైనా కర్ణాటక కురుబర్ అనేటువంటి ఒక పుస్తకాన్ని కూడా రాసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. తర్వాత మైసూర్లో ఒడియార్ ది హెగ్గడే అనే ఆయన కూడా హాలుమతస్థులకు సంబంధించినటువంటి చాలా విషయాల్ని రాయడం జరిగింది. తర్వాత మనకి ఇతిహాసంలో చూస్తే రాజవంశాలు, ముఖ్యంగా హక్కబుక్క రాజవంశాలు, ఇవి గ్రంథస్థమైనవి. కులాల రాజు అవి మనకు గ్రంథస్థం కాలేదంటే అప్పటికి ఇంకా మనకు బహుశా ఆ చరిత్ర యొక్క అవగాహన లేదు మనం రాసి పెట్టాలని. కానీ ఎప్పటి నుంచి మనకు బాగా తెలుసు అంటే విజయనగర సామ్రాజ్యం తర్వాత మనకు బాగా వీళ్ళు కురుబలే అనేదానికి చారిత్రకంగా ఆధారాలు దొరికాయి. ప్రౌఢదేవరాయలు, సంగుళ్ళి రాయన్న, తర్వాత రాజవంశాలు, తర్వాత సామాజిక ధార్మిక సాహిత్యంలో చూస్తే మనం వాళ్ళు మైలారలింగ, కనకదాస, అలాగే వచన యోగి సిద్ధరామ అని. సిద్ధరామ చాలా గొప్ప సిద్ధుడు. అంటే మనది ఒక సిద్ధ పరంపర అని చెప్తాం. సిద్ధ పరంపర అంటే సిద్ధులు మన వాళ్ళు. ఒకప్పుడు అమోఘ సిద్ధ, సిద్ధరామ, రేవణ సిద్ధ, అట్లా మనమంతా కూడా సిద్ధ పరంపర అంటే శైవులు అనమాట. శైవ సిద్ధ పరంపర ఉంది. ఈ రకంగా మన వాళ్ళు చరిత్రని నిర్మించారు. తర్వాత ఇంకా కొంతమంది ఈ చాలా గ్రంథాల్లో మన గురించి మన వాళ్ళు ఇప్పుడిప్పుడే దానిని గ్రంథస్థం చేశారనమాట.
అదే రకంగా మన వాళ్ళు చేసినటువంటి గొప్ప ఏంటంటే దేవస్థానం కట్టించడం. సిద్ధరామ అనేటువంటి ఒక మహానుభావుడు హనుమతస్థులు, ఆయన చెరువులు కట్టించి దేవాలయాలు కట్టించాడు. అలాగే రేవణ సిద్ధ మన కులగురువు, ఆయన ఎన్నో మఠాలను కూడా నిర్మించినట్టుగా మనం చెప్పవచ్చు అన్నమాట. ఈ రకంగా మన వాళ్ళు కట్టినటువంటి దేవాలయాలు, చెరువులు ఇప్పటికీ కూడా చాలా గొప్పగా ప్రజలకు సేవ చేస్తున్నాయి. అనేక దేవుళ్ళు అంటే శివుని యొక్క మారూపం, లేకుంటే శివుని యొక్క అంశగా చెప్పుకునే వాళ్ళు ఎవరంటే బీరప్ప అనేదానికి, బీరప్పని మనము కుల గురువుగా అంటే కుల దేవుడుగా భావిస్తాం బీరప్పని. ఏం బీరప్ప అంటే యాక్చువల్గా బీర అనే పదం వీర అనే పదం నుంచి వచ్చిందని చెప్తారు శాస్త్రజ్ఞులు. ఈ భాషా శాస్త్రజ్ఞులు అంటే వీరుడు అనమాట. ఆయన ఒకప్పుడు ఆయన వీరుడు, అందుకనే ఆయన గుర్రం పైన కత్తి పట్టుకొని ఉంటాడు, యుద్ధం చేసిన వీరుడు అనమాట, యుద్ధ వీరుడు. ఆ వీర అనే పదమే బీర అయిందని బీరప్ప అయింది. తర్వాత బీరలింగేశ్వర అయింది, బీరేశ్వర అయింది అనమాట. వీరప్పని బీరప్ప అయినాడు. కాబట్టి బీరప్ప మైలారలింగ. ఇక్కడ దీనికి ఒక స్థల పురాణం ఉంది. వీళ్ళంతా కూడా ప్రజల కోసం సాక్రిఫైస్ చేసినారు తన జీవితాన్ని. అంటే ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ కష్టాలని ఎదిరించిన వాళ్ళు, వాళ్ళ కష్టాలని పోగొట్టిన వాళ్ళు అన్నమాట. స్థానికమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఇతరులని ఎదిరించి ప్రజల్ని కాపాడిన వాళ్ళే మైలారలింగర్. అలాగే మాళింగరాయ, అమోఘ సిద్ధ, వీళ్ళంతా కూడా స్థళీయంగా అక్కడక్కడ వాళ్ళు పుట్టి ప్రజల యొక్క సమస్యల పరిష్కారం చేసిన వాళ్ళు అనమాట. అలాగే బళ్ళారిలో మణై మైలార్ అని చెప్తారనమాట. గుల్బర్గలో యాదగిరి మల్లయ్య అంటారు. బీదర్లో మైలారలింగ అని పిలుస్తారనమాట. అలాగే కొప్పళ, ఇక్కడ హైదరాబాద్ కర్ణాటకలో కూడా కొన్ని మనము చూడొచ్చు. మనకి కర్ణాటకలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా కర్నూలు జిల్లాలో గుడ్డద మల్లయ్య అది చాలా ఫేమస్ ఆల్ ఓవర్ దగ్గర. ఈ రకంగా మనం అన్ని రకాలుగా కూడా మన వాళ్ళు అభివృద్ధి పథంలోకి వెళ్ళినట్టుగా మనం చెప్పవచ్చు. అయితే దీని పట్ల స్పష్టమైనటువంటి చరిత్ర ఇప్పుడిప్పుడు మనకు దొరుకుతూ ఉంది. దాన్ని అంటే వెనక రాసినటువంటి విషయాల్ని మనం తెలుసుకుంటూ ఇప్పుడు ఉన్నటువంటి విషయాలు కూడా మనము తెలుసుకుంటే మన యొక్క చరిత్ర సంపూర్ణంగా తెలుస్తుంది. ఇక్కడ అధ్యయనంలో ఏం చెప్తా ఉన్నానంటే, ఈ అధ్యయనం అనేది హాలు మతస్థులు వివిధ రంగాల్లో పనిచేసినటువంటి వ్యక్తుల గురించి, వాళ్ళ యొక్క ఒక సేవల గురించి చెప్పడం అన్నమాట. అంటే ఇక్కడ మంత్రులుగా, దండనాయకులుగా, దళపతిగా, గౌడ, పాటిల్గా, గురికార్, హెగ్గడే, ఓలేకార మొదలైనటువంటి ఆ పదవుల్ని వాళ్ళు చేశారు. వీళ్ళకి అంటే వీళ్ళు ఏ రకంగా చేశారనే దానికి శాసన ఆధారాలతో సహా వాళ్ళు చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ రకంగా మన హాల్మత చరిత్రని ఒక క్రమ పద్ధతిలో తెలుసుకుంటూ పోవడమే చాలా ముఖ్యమైనది అనమాట. కేవలము పురాణాలు లేకుంటే కల్పితాలు ఇవి కాకోకుండా వాస్తవ చరిత్రని మనం తెలుసుకోవడం. చాలా హనుమతంలో కొన్ని పవాడాలు, కొన్ని కల్పితాలు ఉన్నమాట వాస్తవం. కనకదాసు జీవిత చరిత్రలో చేసుకుంటే చాలా కల్పితాలు ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే వాస్తవ చరిత్రకు అనుమానం అవుతుంది. అదేదో ఒక భక్తి యుద్ధంలోకి వెళ్ళిపోతాం. అలా కాకుండా కనకదాస్ చేసినటువంటి సామాజిక సంస్కరణలు, ఆయన చెప్పినటువంటి మాటలు చాలా యథావిధిగా మనకు అవసరమవుతాయి. అలాగే రేవణ సిద్ధేశ్వరులు, కులగురు రేవణ సిద్ధేశ్వరులు జీవించిన కాలం, ఆయన ఏం చేసినాడు, అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అదే రకంగా సిద్ధరామ, ఆయన జీవనం, ఆయన చేసినటువంటి త్యాగాలు, ఆయన చేసినటువంటి సామాజిక సంస్కరణలు, వీటిని మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇవన్నీ ఒక చారిత్రకంగా అంటే ఒక ఆధారాలతో సహా మనం తెలుసుకునే దానికి ముందు ప్రయత్నం చేస్తాం. ఒక్కొక్కటి మనము తెలుసుకుంటూ వెళ్దాం మిత్రులారా. మరొకసారి అందరికీ కూడా శరణార్థులు.